బిల్డింగ్స్ ఆనుకొని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొంచెం ఆ మ్యాన్ పవర్ యూజ్ చేసి ఆ హోల్స్ చేయాలి. కానీ ఒక జేసీబీని పెట్టి తోడడంతో పక్కన ఉన్న పిల్లర్లు దాని భీములన్నీ కూడా కదలడం వల్లే ఈ బిల్డింగ్ క్రాక్స్ వచ్చి పక్కన జరుగుతున్నాయంటూ చెప్తా ఉన్నారు. సో అది కడుతున్న కన్స్ట్రక్షన్ ఓనర్ ఎవరైతే అతను ఢిల్లీలో ఉంటాడంట అతను. సో ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడంతో ఒక బిల్డర్ తప్పిదానికే ఇది జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్గా బిల్డింగ్ మొత్తం కూడా క్రాక్ ఇవ్వడం జరిగింది కింద నుంచి పై వరకు. ఏదైతే బిల్డింగ్ సంబంధించిన ఓనర్లు అయితే మాట్లాడడం జరుగుతూ ఉంది. వారిని ఫ్యామిలీస్ అడుగుతాం ఏమంటా ఉన్నారు, చేస్తా అంటున్నారు, ఏమంటున్నారు. ఎప్పుడో వస్తున్నారు నాయన, ఇంతవరకు రాలేదు వాళ్ళు. ఇంత రాత్రి అవుతున్నది, ఇప్పుడు ఏడు అయిపోయిండొచ్చు, మళ్ళీ రావాలే కదా. మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు ఏమైనా పని స్టార్ట్ చేయాలి కదా మాకు. మరి ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఆ ఇల్లు పడిపోతుంటే మేము చూసుకుంటూ కూర్చున్నాలేనా? మేము మా బాధ అర్థమైతలేదా మనకి? వాడు చేసేటోడు పొద్దున్నే పుట్టి చేసేటుండే, వాడు తెల్లందాక ఎందుకు చేసిండు? నైట్ అంతా చేసిండు. వాడు ఎందుకు చేసిండు అసలుకి? జేసీబీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చేతులతో దొగాడు జేసీబీ ఎందుకు పెట్టిండు? మీకు ఎప్పుడు తెలిసింది ఆ బిల్డింగ్ అట్లా ఒరిగినప్పుడు? మీకు పొద్దున్న తెలిసింది. అదే బాత్రూమ్ లోకి అదంతా పడుతుంటే అప్పుడు చూసింది. అంతవరకు కొత్త బిల్డింగ్ కదా మనకేం కదా అని అనుకున్నాం. అప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి చూసే వరకు ఆమెకు జ్వరం వస్తుండే, లేవలేదు. అది తప్పు అయ్యింది. ఆమె లేవకుండా వండి అందుకు 9 గంటలకు లేచి చూసే వరకు ఈ పని అవుతున్నది. ఎక్కడికైనా పడుతుంది అని నా బిల్డింగ్లోకి ఎందుకు పడుతుంది? కొత్త ఇల్లు కదా అని గమనం వండుకుంది అమ్మాయి. చేతగాక జ్వరం వచ్చి. అది సంగతి. కన్స్ట్రక్షన్ వాడు లేడు ఓనరే లేడు. ఇప్పుడు ఓనర్ లేకుండానే వీళ్ళంతా పని చేయించాడు. అయితే ఎవరైతే తీసుకున్నారో కాంట్రాక్ట్ తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా ఉండాలి కదా. మళ్ళీ ఇప్పటిదాకా ఏమన్నా చేపియాలి కదా. ఇంతవరకు ఇప్పుడు ఏం చేపియలేదు. ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరిది? ఇప్పుడు బిల్డింగ్ పరిస్థితి ఎలా ఉందా? అంటే పడిపోయేటట్టు ఉందా, లేకపోతే కొంచెం సమయం ఉండే అవకాశం ఉందా? బిల్డింగ్ పరిస్థితి తెలియదు. అది అయితే తెలియదు. వాళ్ళకి అందరు వచ్చిండ్రు. 45 డేస్ అనేది దీంట్లో ఉండొద్దు, మీకు నోటీస్ ఇస్తున్నాము, ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెకట్ చేయాలి అని నోటీస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 15-20 నిమిషాలలో నోటీస్ కూడా సర్వ్ అవుతుంది వీళ్ళకి. అది ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఏ క్షణమైనా అనేది కూలే పరిస్థితిలో ఉన్నది. कॉन्ट्रैक्टर है ये घर का जो बना रहा, वो ओनर आना, स्पॉट पे ठहरना, ये जो भी है प्रॉब्लम उन्होंने देखने का है। ये अब कौन देखेगा? ये ज्यादा अब उनका घर का है, जिसका घर के अब जिसके दिल पे गुजरती है उसको मालूम। कैसा उन्होंने परेशान है बेचारे। और ये जो रेस्पॉन्सिबल आदमी है वो यहाँ है नहीं कोई भी अभी तक। और हाइड्रा वाले भी अभी तक सुबेरे से यहाँ पर है, लेकिन क्या कर रहे हैं? अभी तक कुछ भी नहीं करे। सेम टू सेम सिचुएशन है। पूछो ये हाइड्रा के भी जो भी इंचार्ज है, जो ऑफिसर है,